హలో 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 ఆంటీ, నేను మందారాన్ని. మందారం రాంగ్ నెంబర్. సచిన్, మిస్టర్ సచిన్. My dear students, I am very happy to introduce Mr. Sachin, a meritorious student from Hyderabad. మామూలుగా మన కాలేజీలో అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మిషన్స్ ఇవ్వం, కానీ ఈ అబ్బాయి మెరిట్ ర్యాంక్ చూసి మన కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ సచిన్ విత్ ఎ బిగ్ హ్యాండ్. హలో సచిన్. హాయ్ మందారం, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఆంటీ ఉన్నారా? లేదు, బయటికెళ్ళింది. ఎనీథింగ్ స్పెషల్? ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్, కానీ నువ్వు రావద్దు. ఆంటీ వస్తే చాలు. అరే షూర్? ష్యూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. లా కర్ దో? కర్ దో. పక్కా? 100%. ఫీల్ అయ్యావా? మరి ఓ సారీ సారీ సారీ. నువ్వు కూడా రావాలి. ఓకే ఓకే, బాయ్. బాయ్. సచిన్ ఇంకా రాలేదేంటి? ఫీల్ అయ్యాడో ఏమో. రండి రండి. ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. నాకు తెలిసి నువ్వు వస్తాను. అబ్బా రామా. వస్తున్నాను. అమ్మా, నేను చెప్పానే మందారం అని, తనే. నమస్తే అండి. లేమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అమ్మ లోపలుందా? ఏ ఏంటి ఫోన్లో ఏమన్నావు? ఏ సచిన్, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అమ్మా. అయితే ఇది ఓన్లీ లేడీస్ కేనమ్మా. ఏ ఊరుకోండే. నువ్వు రా సచిన్. ఎక్స్ట్రా అన్ని. అమ్మా, పూజ పూర్తయింది. అందరికీ ప్రసాదాలు తాంబూలాలు పంచండి. ఎవరికైనా కీర్తనలు వస్తే పాడండి అమ్మా. ఒక పాట పాడమ్మా. వద్దా ఆంటీ? పాడవే, అన్ని పేరెంటాల్లోనూ పాడతావు కదా, పాడు. ఆంటీ అడుగుతున్నారు కదా, పాడు. టూర్ లో కూడా పాడిందంటీ. పాడవే, పాడు పాడు పాడు. పాడవే. సరే, ఒక్క నిమిషం. ఓవర్ యాక్షన్ వద్దు, మామూలుగా పాడు. ఏ ఊరుకోవే. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేనా? మీ ఆపోజిట్ ఫ్లాట్స్ లో ఉంటాను. మీరిక్కడ? ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. Oh. బై ది వే, ఐఎమ్ అమృత. సచిన్. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటాను, ఏమనుకోవద్దు. బై ది వే, మీ పిన్ని మీ గురించి చెప్పింది, అందుకే మిమ్మల్ని ఎలాగైనా కలవాలనుకున్నాను. అవును, అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను. మీరేం మాట్లాడలేదని ప్రాబ్లం? నో ప్రాబ్లం. మన కాలేజీలో ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు తమ లవర్స్ ని వదిలిపెట్టి దూరంగా ఉంటూ బాగానే చదువుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారనే నమ్మకం. మీరు వాళ్ళకంటే తీసుకోలేదుగా. మీ పిన్ని మీ గురించి చెప్పిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. అంతెందుకు, రేపు వ్యాలంటైన్స్ డే. మన కాలేజ్లో రకరకాల ప్రేమికుల్ని మీరే చూస్తారుగా. ఏమండి, మనం తప్పు చేసావేమో అనిపిస్తుందండి. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మన సచిన్ గురించి. వాడొచ్చినప్పటి నుండి ఆ అమ్మాయి ధ్యాసలోనే ఉన్నాడు. కనీసం ఒక పూట భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. కాస్త మీరైనా వాడికి చెప్పి చూడొచ్చు కదా. సరే నువ్వు, నేను వాడితో మాట్లాడతానులే.
సచిన్, నేను ఇలా చెప్తున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు. అల్లరి చేయటం తప్పు కాదు, ప్రేమించడం అంతకన్నా తప్పు కాదు. మా కాలేజీ రోజుల్లో మేము కూడా ఎంజాయ్ చేసాంరా. కానీ దేనికైనా ఓ టైం ఉంది. ముందుగా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఆ తర్వాత పెద్దలుగా మేమేం చేయాలో అది చేస్తాం. నీ వల్ల అన్నయ్యకు నాకు మధ్య అనుబంధం పెరగాలే గాని తగ్గిపోకూడదు. అయినా నీకు నేను ఇలా చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా. ఇంకొకసారి బాగా ఆలోచించు. அவர் யாரோ தெரியுமா? ఆడా దేవదాసు నమ్మ కాలేజ్ సలీండా. ஏய், ఎరా వీడు లవ్వు అని తలుచుకుని దాన్ని తెక్కలవరుస్తున్నానంట. காலேஜ்ல அப்படிதான் நம்பர் 1. இப்பதான் காலேஜ்ல கடைசி. లైఫ్ లో ఎత్తన పేరు పాకలే ఇంత మాదిరి. వీడు రేపో మాపో ఏ బిల్డింగ్ మీద నుంచో దూకేయడం ఖాయంరా. అదిక్కుదా. ஏய், என்னடா லுக்கு காதலன்? உன் லவர் பேர் என்னடா? உன் லவர் செக்ஸியா? ఏయ్! டேய், 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 சொல்றா. ராக், ராக். ఏయ్ వదలరా, వదలు, వదలమంటుంటే వదలు. ఏయ్! ఏయ్ ఏంటే? ఏయ్ ఏయ్, అతను ఒక్కదాన్నేరా ప్రేమించింది, నీలా 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో తిరగలేదు. ஏய், ఏయ్ పోరా. వాట్ హ్యాపెండ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? స్టూడెంట్స్ సార్ సచిన్ ఒక్కని చేసి కొడుతున్నారంతా. ఏం పన్నారు నీకు ఇక్కడ? క్లాస్కి వెళ్ళు. స్టూడెంట్స్ క్లియర్ ద ప్లేస్, గో టు యువర్ క్లాసెస్. చూడు సచిన్, నువ్వు మా కాలేజీలో జాయిన్ అయిన రోజున ఒక ర్యాంక్ స్టూడెంట్ మా కాలేజీలో చేరాడని ఎంతగానో అభినందించానయ్యా. కానీ ఈరోజు అందరి ముందు నువ్వు ఒక పనికిమాలిన వ్యక్తిలా కనపడుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎంతగానో ఎదగాల్సిన మీలాంటి విద్యార్థి మొక్కలు ప్రేమనే బరువుకి ఈ వయసులోనే వంగిపోకూడదయ్యా. ఒకటి చెప్పనా, భవిష్యత్తులోకి ప్రేమ రావాలే గాని ప్రేమే భవిష్యత్తు కాకూడదు. ఓకే, టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్. ఆంటీ, నేను శ్యామ్ని మాట్లాడుతున్నాను ఆంటీ. సచిన్ దగ్గర నాకు కొన్ని బుక్స్ ఉండిపోయాయి ఆంటీ, వాడి ఫోన్ నెంబర్ చెప్తారా? ఒక్క నిమిషం ఆంటీ, రాసుకో. ఆంటీ చెప్పండి. 044 044 ఇది కోడ్, 87 87 000 000 11. 11. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే మందారం, సచిన్ గురించి అనుకుంటే మాకే బాధేస్తుంది. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. ఇట్స్ ఓకేరా, మనం ఏం చేస్తాం, పోదాం పద. పదరా. హలో హలో సచిన్, నేను మందరాన్ని. మందారం, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. బాబాయ్, హలో 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 హలో. బాబాయ్, బుద్ధుందా నీకు? మనిషివేనా నువ్వు? స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ వేనా నువ్వు? సిగ్గు లేకపోతే సరే, బొమ్మలా నిలబడతావేరా? మాట్లాడగా నంగనాచి. ఏంటండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? వాణ్ణి అడుగు. కాలేజీ ఎక్కొట్టి వెళ్ళి స్టేషన్ లో కూర్చున్నాడు. ఇంటికి రారా అంటే వెళ్ళి అమ్మాయిని చూసొస్తాను బాబాయ్ నాతోనే చెప్తున్నాడు. మా అన్న వదిన కడుపున చెడగొట్టావు కదరా. నువ్వు ఇలా చేస్తే రేపు మీ అమ్మా నాన్నలకి మేమేం సమాధానం వాడికి అమ్మా నాన్న ఎందుకు? ప్రేమించిన ప్రేయసి ఉంటే చాలు. అది కాదు బాబాయ్. ఇంకొక మాట్లాడుకో నంగనాచి. సిగ్గుంటే వెళ్ళి దేంట్లో పడి చావు. హలో హలో అన్నయ్య, నేను సుందరిని మాట్లాడుతున్నాను. ఏరా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను అన్నయ్య. సచిన్ ఎలా ఉన్నాడు? వాడి సంగతి మాట్లాడటానికే నేను నీకు ఫోన్ చేశాను. ఏమైంది మళ్ళీ?
ఏం లేదన్నయ్య, ఆ అమ్మాయి మందారం ఇక్కడికి ఫోన్ చేసింది. దాంతో వాడు అమ్మాయిని చూడడానికని రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు. వాడికి ఒకసారి ఫోన్ ఇయ్యి. వద్దులే అన్నయ్య, నేను ఆల్రెడీ వాడిని బాగా మందలించాను. సరే నేను ఇక్కడ చూసుకుంటాను, వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోరా. నువ్వేం వరీ కావద్దన్నయ్య, వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు మాత్రం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఇక నాకు వదిలే. అలాగే అన్నయ్య. కొంప నిండా మనీ ప్లాంట్లే, మనీయే నిల్లు. హనుమంతరావు అంటే మీరేనా? నేనే. మీరు? సచిన్ ఫాదర్ని. ఓ మీరా, రండి కూర్చోండి. కూర్చోవడం సంగతి అలా ఉంచండి. మీకు ఎంతమంది అమ్మాయిలు? ఒక్కతే అమ్మాయి, పేరు మందారం. మీతోనే ఉంటుందా? మా అమ్మాయి నాతో ఉండకపోతే ఎవరితో ఉంటుంది? కానీ నా కొడుకు నాతో ఉండట్లేదు. కారణం మీ అమ్మాయే. మా అమ్మాయి ఏం చేసింది? వాడిని పిచ్చి వాడిని చేసి ఆడిస్తోంది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ డాటర్. వాడిని దూరంగా పెట్టి చదివిస్తున్నానండి, అయినా అక్కడికి ఫోన్ చేసి వాడిని డిస్టర్బ్ చేస్తుందట. మా అమ్మాయి ఇలా చేయదే. అడగండి, పిలిచి అడగండి. టెన్షన్ పడకండి, రిలాక్స్ ఉండండి. ఓకే. అమ్మాయి మందారం, మందారం, ఆయన చెప్పింది నిజమేనా? ఆయన చెప్పింది నిజమేనా? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసావా? ఫోన్ చేసావా? అరే ఎందుకు అలా చేసుకుంటారు? ప్లీజ్, తప్పు చేసింది మా అమ్మాయి తేలింది కదా. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి. ఇంకోసారి తప్పు చేసిందని తెలిస్తే నాకు చెప్పండి. నేను నా దగ్గరికి పోగులు పెట్టేస్తాను. మీరు వెళ్ళండి, మీకు నమస్కారం పెట్టాను, మీరు వెళ్ళండి సార్. కంట్రోల్ చేస్తారు. నీ చదివేలాగా సంఖ్య నాకింది, వాడి చదువు కూడా చెడగొట్టు. తెలుసా తెలియక ఏదో చేసిందని వయసు వచ్చిన పిల్ల మీద చేయి చేసుకుంటారా? నువ్వు ఇలా వెనకేసుకురాబట్టే దానికి పాసు అన్న పదానికి అర్థం కూడా తెలియదు. పైగా బంగాళాలో చదువుతున్నావని లవ్వు కొవ్వు అంటూ గంగా కలిపేసింది. ఓ పని చెయ్యి, దీనికి ఎలాగా చదవద్దు గానీ కాస్త పసుపు కుంకం పులిమి పూజ గదిలో కూర్చోబెట్టు, పుణ్యమైన వస్తుంది. నువ్వు పదవే. సచిన్, నువ్వు అసలు మనిషివేనా? నీకు చదువుతో పాటు సంస్కారం కూడా ఉందనుకున్నాను, కానీ లేదని ఈ రోజు తెలిసింది. పరువుగా బ్రతుకుతున్న మా కుటుంబాన్ని మీ నాన్నగారితో మాటలు పడేలా చేస్తావా? నిన్ను అభిమానించినందుకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నువ్వన్నా నీ పేరన్నా నాకు అసహ్యం. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఇట్లు మందారం. నా గురించి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు, మరి మీ గురించి ఏమీ చెప్పనేలేదు. నువ్వు మీరు గిరు అనే వర్డ్స్ మానేస్తే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఓకే? ఇట్స్ ఓకే. మరి నీ గురించి తెలుసుకోవచ్చా? వై నాట్? నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. నో సింపతి. నేను తండ్రి చాటు పెరిగిన పిల్లను, అందుకే ఇలా మగరాళ్ళ తయారయ్యాను. దేనికి భయపడను, దేనికి ఫీల్ అవ్వను. నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను, బట్ అది నాకు నచ్చాలి. దట్స్ ఆల్. ఓ సారీ సారీ సారీ, ఇండైరెక్ట్ గా నిన్నంటున్నాను అనుకోద్దే. ఓకే? నువ్వు డైరెక్ట్గా చెప్పినా నేనేమనుకోను. అయితే డైరెక్ట్ గా చెప్తున్నాను, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. సచిన్, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టుకున్నాం, నీకు సిగ్గేయట్లేదు? అసలు స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ వేనా, లేదా కాపీ కొట్టు పాస్ అయ్యావా? అరే, ఏ కాలేజ్ లో చూసినా, ఏ రెస్టారెంట్ లో చూసినా, ఎక్కడ చూసినా లవ్ లవ్ లవ్. లవ్ లో బాగుపడిన వాళ్ళు 10% అయితే చెడిపోయిన వాళ్ళు 90%. షిట్. సారీ, ఇంత చదువు తీసుకుని చెప్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నువ్వు ఆ 10% వాళ్ళలో ఉండాలనేది నేను కోరుకునేది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడు చెడిపోకూడదు. నేను హర్ట్ చేస్తుంటే సారీ. చూడు, గెలవడానికి ఓడడానికి తట్టుకునే గట్స్ ఉంటేనే లవ్ చేయాలి. నీ మనసు తెలుసుకున్న ఒక మంచి ఫ్రెండ్గా నేను చెప్పదలుచుకుంది ఇది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బయలుదేరదామా? కూల్ డ్రింక్ తీసుకుని వెళ్దాం. ఎరా చైతన్య, అంత కోపం ఎందుకు నీకు? మార్కెట్కి వెళ్తే ఎవరిదో చేయదలింది, పెద్ద అన్ని పట్టించుకుంటే ఎలాగా? పొరపాటును కదా మావయ్య, వాడు కావాలని తగిలాడు. అయితే కొడతావా? మందారం కోసం కొట్టడమే కాదు, చావటానికైనా చంపటానికైనా సిద్ధమే. ఏమే, వీడికి ఇంత అవసరమా? మీకింత అవసరమా? ఆ. ఓ.
దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ. మందారం, మై స్వీట్ హార్ట్. రేపటి నువ్వెవరన్నా ప్రేమించావరా? నీకంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? వాడి మొహం, వాడికి ప్రేమలో పడే ఛాన్సే లేదురా. వాడు ఆల్రెడీ 3 ఆంటీలతో కమిట్ అయిపోయాడు. చీ 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 చీ. ఏంటి బాబు చీచి చిచి, దేవదాస్ ఏమయ్యాడు? తాగుబోతు అయ్యాడు. సలీం ఏమయ్యాడు? సగవయసులోనే పోయాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ లవ్. ఖుషిలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలుసా? ఇలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అన్నాడు. రేయ్, మహానుభావుడు. ప్రేమ గురించి మీకు తెలియదురా. దాని పవర్ ఏంటో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఓహో, మాకు మందారులు లాంటి మరదలుంటే ఇలాంటి సొల్లు కబుర్లు చాలా చెప్తాం. ఉమ్? అంటే ప్రేమ గురించి నీ ఉద్దేశం ఇంతేనంటావు? ఏం డౌటా? నువ్వురా. అంతే మరి. ఎరా? క్వశ్చనే లేదు. అబ్బా, ఫైనలా? నో కాంప్రమైజ్. అయితే బిల్ కట్టి వచ్చేయండి. వారిని హలో, ఏంటది? కూరగాయలు అది తెలుసు. నువ్వు చేస్తున్నది ఏంటని తరుగుతున్నాను. తెలుసు. వెళ్ళి చదువుకో. అమ్మ బయటికి వెళ్ళింది బావా. వచ్చే లోపల వంట చేయమంది. అందుకని. ఏం అవసరం లేదు, వెళ్ళి చదువుకో. ఉహుం. వంట నేను చేస్తాలే, వెళ్ళి చదువుకో. వద్దులే బావా. వెళ్ళమని చెప్పానా? లే, వెళ్ళి చదువుకో ముందు. వెళ్ళు, కమన్ గెట్ అప్. ఓకే, థ్యాంక్స్. మందారం, బుక్స్ తీసుకొని రా. అబ్బా వస్తున్నాను. బాగా చదువుకోవచ్చుగా. ఎందుకు నాన్నతో తిట్లు తింటావు? అసలు నేను వచ్చింది ఎందుకు? నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేంత వరకు నేను ఇక్కడ నుండి కదను. ఆ తర్వాత నేను విసిగించనులే, వెళ్ళిపోతాను. బాగా చదవాలి, ఓకే? ఓకే. ఏమేం బాబా? నాకేం కాలేదు, చిన్న గాయం. చదువుకో. ఏం లేదంటావేంటి నువ్వు? ఇంత బ్లడ్ వస్తుంటేను ఏది చూపించు. నీకన్నిటికీ ఆవేశం ఎక్కువ బావా. నేను చెప్తే విన్నావా? నేను చేస్తానన్నాను కదా, చూడెంత బ్లడ్ వస్తుందో. ఏం కాలేదు, ఏం కాలేదన్నా? పిచ్చి పిల్ల. సచిన్, నిన్ను కోపంతో తిడుతూ లెటర్ రాసినందుకు నన్ను క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు వెంటనే లెటర్ రాయి. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మందారం. బావా, ఏంటి మందారం పిలిచావు? బావా నాకు హెల్ప్ చేయవా? ఏంటో చెప్పు. ఈ లెటర్ చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ పోస్ట్ చేయవా? మర్చిపోకే. ఇలా ఇవ్వు. థ్యాంక్ యూ. వాడు వస్తున్నాడు. ఇంకా మరదల గురించి మొదలు పెడతాడు చూడు. హాయ్ మామ, ఏంటి ఎంత లేటు? ఏంట్రా ఇది? ఏమైంది? నేను చెప్పలా? కోట్టాను. ఏమైంది మామ? మందారం నన్నే ప్రేమిస్తుంది ఎంకరేజ్ చేశారా? మందారం సచిన్కి లవ్ లెటర్ రాసి పోస్ట్ చేయమని నా చేతికి ఇచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా మందారం సచిన్ని ప్రేమిస్తుందని? అర్థమైందా? అలా అర్థంలాగా మాట్లాడతావేంటి? ఆ లెటర్లో అంతరార్థం ఏంటో నేను తీరుస్తాను కదా. ఒకసారి లెటర్ ఇది పట్టుకో ముందు, ఇది పట్టుకో, నేను చెప్తాను. సచిన్. అరేరే వద్దురా, లెటర్ ఇచ్చి చూసామని తెలిస్తే మందారం బాధపడుతుందిరా. ప్లీజ్ రా, నా మాటేను. ఉండు మామ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. చూసావా, ఖాళీ పేపర్. అంటే సచిన్ని ప్రేమిస్తుందన్నమాట పచ్చి అబద్ధం. ఇవేరా బావమర్దలు గిల్లి గజ్జలంటే. ప్రొసీడ్ అయిపో.
మందారం మందారం రై మందారం డిస్టర్బ్ చేయొద్దు బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. ఓ సారీ. థ్యాంక్ యూ బావా. నీ బర్త్డే గిఫ్ట్ అంటే తెలుసా? Hmm? చెప్పనా? ఐ లవ్ యూ. బావా నాకు బర్త్డే విషెస్ చెప్పి ఆనందాన్ని కలిగించావు, కానీ ఐ లవ్ యూ చెప్పి బాధ పెట్టావు. అది కాదురా, నీ మీద ప్రేమతో చెప్పిందే కానీ నేను బాధ పెట్టాలని చెప్పింది కాదురా. అభిమానానికి ప్రేమకి తేడా తెలుసుకోలేవా? కానీ కానీ ఆ అభిమానమే కొన్నిసార్లు ప్రేమగా మారుతుంది. కావచ్చు, కానీ మన విషయంలో మాత్రం అలా అర్థం చేసుకోవద్దు ప్లీజ్.